హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈరోజు వీడియోలో మనం ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి ప్రభుత్వ బీమా సంస్థ ఇన్సూరెన్స్ అనగానే చాలా మందికి ఎల్ఐసి మాత్రమే గుర్తొస్తుంది. కాకపోతే ఎల్ఐసియే కాకుండా ఎన్ఐసిఎల్, ఎన్ఐఎస్సిఎల్, యుఐసిఎల్ ఇలా చాలా రకాల ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలు అయితే మనకి ఎల్ఐసితో పాటుగా అయితే ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈరోజు చూద్దాం. దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 జర్నలిస్ట్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే దీంట్లో 274 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 2 జనవరి నుండి మీకు లింక్ యాక్టివేట్ అవుతుంది. 22 జనవరి లోపు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫేజ్ 1 ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, సో దీనికి సంబంధించి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్లో డాక్టర్ రిలేటెడ్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి, లీగల్, అలాగే మనకి ఫైనాన్స్ రిలేటెడ్, యాక్చురల్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, హిందీ రాజభాష ఆఫీసర్ ఇలా రకరకాల ఖాళీలు అయితే ఉండడం జరిగింది. మీరు రిలేటెడ్గా స్పెసిఫిక్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే స్పెషలిస్ట్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూలో ఏబిసిడి కేటగిరీ అన్నిట్లోనూ కూడా వేకెన్సీస్ అయితే కేటాయించడం అయితే జరిగింది. ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే జర్నలిస్ట్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్తో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. నార్మల్ ఎనీ సబ్జెక్ట్తో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 130 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్ 68, ఓబీసీ 24, ఎస్సీ 18, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 13, పీడబ్ల్యూలో ఏకి 1, బికి 1, సికి 1, డిఎన్ఈ కేటగిరీలో 3, అలాగే బ్యాక్లాగ్లో ఎస్టీకి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఓకే, వీటికి సంబంధించి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి మీకు మంత్లీ సాలరీ అనేది అయితే మెట్రోపాలిటన్ సిటీలో మీకు గనక పోస్టింగ్ వస్తే 85,000 రూపాయలు అయితే ప్రతి నెలకి కూడా మీకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిసెంబర్ 1 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డిసెంబర్ 1 నాటికి చూసుకున్నట్లయితే కనుక మీకు ఈ టైంకి గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ మీకు కంప్లీట్ అయిపోయి రిజల్ట్ అయితే డిక్లేర్ చేసి అయితే ఉండాలి. మీరు డాక్టర్, ఎంబీబీఎస్, స్పెషలిస్ట్ ఆఫీసర్ అప్లై చేయాలనుకుంటే ఎంబీబీఎస్ రిలేటెడ్ కోర్సెస్ చేయాలి. లీగల్ అయితే గనక మనకి లా కోర్సు గ్రాడ్యుయేషన్ కానీ, పీజీ కానీ 60% మార్కులు ప్రతిదానికి కూడా ఖచ్చితంగా డిగ్రీలో 60% మార్కులు అయితే కన్ఫర్మ్‌గా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే 55% ఉన్నా సరిపోతుంది. అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ అప్లై చేయాలంటే మీరు ఐసీఏఐ చార్టర్డ్ అకౌంటెంట్ గాని, కాస్ట్ అకౌంట్ గాని లేదా బీకామ్, ఎంకామ్ అనేది 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే 55%. ఇది మళ్ళీ అన్నిటికీ చెప్పట్లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. డిగ్రీలో ఖచ్చితంగా ప్రతిదీ 60% ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి అయితే 55% ఉండాలి ఎనీ పోస్ట్‌కి సంబంధించి. అలాగే యాక్చురల్‌కి సంబంధించి అయితే మనకి బ్యాచిలర్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ డిగ్రీ గాని లేదా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ గాని, యాక్చురల్ సైన్స్‌లో గాని చేసి ఉండాలి. ఐటీ అయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చేసి ఉండాలి లేదా ఎంసీఏ గాని. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అయితే ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో చేసి ఉండాలి. జర్నలిస్ట్ ఆఫీసర్ ఎక్కువ మందికి ఎలిజిబుల్ అయ్యేది, ఎక్కువ మంది అప్లై చేసుకునేది ఈ పోస్టులే కదా. గ్రాడ్యుయేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ గాని ఎనీ స్ట్రీమ్‌లో మీరు చేసి ఉండాలి. ఖచ్చితంగా డిగ్రీలో 60% మార్కులైతే ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి అయితే 55% ఉండాలి. ఓకే, హిందీ రాజభాష అయితే మనకి మాస్టర్ డిగ్రీ అనేది హిందీలో, ఇంగ్లీష్‌లో అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఏ క్వాలిఫికేషన్, ఏ జాబ్ ఇంట్రెస్ట్ ఉందో చూసుకుని ఖాళీలను బట్టి మీరు ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది చూసుకున్నట్లయితే డిసెంబర్ 1 నాటికి మినిమం 21 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఓకే, ఎగ్జాక్ట్‌గా ఈ డేట్ నాటికి మీకు ఏజ్ అనేది ఎగ్జాక్ట్‌గా సరిపోవాలి. ఒక రోజు ఎక్స్ట్రా అయినా సరే మీకైతే సరిపోదు. అన్‌రిజర్వ్ వారికి ఖచ్చితంగా ఏజ్ ఉండాలి. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ అయితే అదనంగా 35 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 33 సంవత్సరాల దాకా కూడా అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూ వాళ్ళైతే 40 సంవత్సరాల దాకా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ అనేది చూసాం కదా. సో మిగతా వివరాలైతే నోటిఫికేషన్‌కి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే పరీక్షా విధానం సేమ్ ఆల్మోస్ట్ ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్ లాగే ఉంటుంది. ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ విత్ ఇండివిడ్యువల్ సెషనల్ టైమింగ్‌తో 100 మార్కులకైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల పాటు టైం అయితే ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. మెయిన్స్‌లో రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద ప్రశ్నలు అడుగుతారు. మనకి దీనికి కూడా ఇండివిడ్యువల్ సెషనల్ టైమింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి బ్యాంక్ ప్యాటర్న్ లాగే ఉంటుంది. కాకపోతే జనరల్ అవేర్‌నెస్‌లో ఇది ఇన్సూరెన్స్ రిలేటెడ్ కాబట్టి కొంచెం ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ మీద మనకి ప్రశ్నలైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది తప్ప మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్‌లో మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్‌కైతే ఇప్పుడు చూసింది మనం మెయిన్స్‌లో జర్నలిస్ట్ పోస్టులకైతే ఈ విధంగా పరీక్షా విధానం ఉంటుంది. అదే స్పెషలిస్ట్ ఆఫీసర్ అయితే ఎక్స్ట్రాగా
మీరు ఫర్ ఎగ్జాంపుల్ లా రిలేటెడ్ చేసినట్లయితే ఆ పోస్ట్‌కి అప్లై చేసుకున్నట్లయితే లా రిలేటెడ్ మనకి స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారో, అలాగే మనకి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అయితే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ మీద అలా మీరు అప్లై చేసిన ట్రేడ్ రిలేటెడ్‌గా అయితే మీకు 50 ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. మిగతా ప్యాటర్న్ అయితే మెయిన్స్ మనకి మిగతా జర్నలిస్ట్ లాగే ఉంటుంది. అలాగే హిందీ భాష అప్లై చేసుకుంటే గనక వాటికి సంబంధించి పరీక్షా విధానం అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దాని గురించి ఎక్కువ అయితే చెప్పుకోవట్లేదు. ఓకే. మనకి దీనికి సంబంధించి అప్లై చేయడానికి ఫీజొచ్చేసరికి ఎస్‌ఎస్‌టీ, పీడబ్ల్యూకి రూ. 250 మిగతా వాళ్ళకైతే రూ. 1000 ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. పరీక్షా కేంద్రాలు ప్రిలిమినరీ విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకి కేవలం ఓకే. ప్రిలిమ్స్ తెలంగాణ సెంటర్స్ చూడాలి కదా! తెలంగాణలో హైదరాబాద్ మరియు వరంగల్‌లో మాత్రమే ఉంటుంది. మెయిన్స్ అయితే ఆంధ్ర, తెలంగాణ కలిపి కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. సేమ్ ఐబీపీఎస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సేమ్ మీరు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పూర్తి వివరాలు చదువుకున్న తర్వాత సేమ్ ఐపీఎస్ ఎలా అయితే అప్లై చేస్తారో అదే విధంగా ఉంటుంది. మీకు వెబ్‌సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇంకా 2వ తారీఖు జనవరి నుండి ప్రాసెస్ అయితే అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, 2వ తారీఖు మీకు ఇక్కడ అప్లై ఆన్ అని లింక్ యాక్టివేట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెబ్‌సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పూర్తి వివరాలు మీరు చదువుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్‌తో కంపేర్ చేసుకుంటే, బ్యాంక్ జాబ్‌తో కంపేర్ చేసుకుంటే, ఇది మనకి సాలరీ గాని, వర్క్ కల్చర్ గాని, వాటన్నిటిలోనూ కూడా మనకి బ్యాంక్‌తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. కాంపిటీషన్ కూడా బానే ఉంటుంది. ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే గనక, సో, మీరైతే డెఫినిట్‌గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సాలరీ విషయంలో, జాబ్ విషయం, ప్రొఫైల్‌లో కూడా బావుంటుంది కాబట్టి. ఓకే. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకుంటారు. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.